రౌండ్ టేబుల్ సమావేశంలో మీ తాతలు ముత్తాతలు మోసం చేస్తారు, ఇప్పుడు మీరు చేస్తారని రాహుల్ గాంధీ మీద ఒకటి అనడం జరిగింది. మీరు అవును, ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారంటే కులగణన గురించి మాట్లాడుతుంది. కులగణన చేయందే కాంగ్రెస్ పార్టీ 1950 నుంచి 51లో కులగణన చేయాలి, చేసి రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కులగణన చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు. మండల్ కమిషన్ అమలు చేయలేదు, మురళీధర్రావు కమిషన్ అమలు చేయలేదు. ఉదయపూర్ డిక్లరేషన్లో స్వయంగా తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఒక లోక్సభ స్థానంలో 2 ఎమ్మెల్యే స్థానాలు బీసీలకు ఇస్తానని, అది మోసం చేసింది. అదేవిధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారం చేసేటప్పుడు సోషల్ జస్టిస్ అని మాట్లాడటం జరిగింది, ఇస్తామని చెప్పడం జరిగింది, అది ఇవ్వలేదు. అదేవిధంగా మొత్తం సపరేట్ బడ్జెట్ అని చెప్పింది బీసీలకు, అది ఇవ్వలేదు. అన్ని మోసాలే కదా, చెప్పడం ఎందుకు? ఇటువరకు మోసం చేశారు, మళ్ళీ ఇప్పుడు మోసం చేశారు. బీసీలు అమాయకులు కాబట్టి, వీళ్ళు చైతన్యం లేదు కాబట్టి వీళ్ళని మోసం చేస్తూ ఓట్లు వేసుకోవచ్చు తాత్కాలికంగా అనేది. మరి రాహుల్ గాంధీ కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారు?